Hi viewers, welcome to our channel. Today topic is GST. జిఎస్టీ అనేది మనకి అంతకు ముందుగా మనకి 4 స్లాబ్స్ ఉంటుంది. 5% ఒకటి, 12% ఒకటి, 18% ఒకటి, 28% ఒకటి. ఇవి జనరల్గా ఈ 4 స్లాబ్స్ నడుస్తున్నాయి. లగ్జరీ ఐటమ్స్కి 40% ప్లస్ ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ మన జిఎస్టీ కౌన్సిల్, మన ఇండియన్ జిఎస్టీ కౌన్సిల్లో నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త విధానాన్ని తెర మీద తీసుకొచ్చారు. అది ఏంటి అంటే ఓన్లీ టూ స్లాబ్స్. ఆ ఏమేమి స్లాబ్స్ అంటే ఓన్లీ 5% అండ్ 18%. ఈ యొక్క జిఎస్టీ సవరణల వల్ల మధ్యతరగతి ప్రజలకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది. వీళ్ళ యొక్క భారం అనేది చాలా వరకు తగ్గుదల ఉంటుంది. వీటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే ప్రీవియస్గా ఉన్న వాటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉంటుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ప్రీవియస్గా మధ్యతరగతి వాళ్ళకి నిత్యావసరాలు ఎక్కువగా వాడుతుంది. అవి అనేది వాటి యొక్క జిఎస్టీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా అంతకుముందు నిత్యావసరాలలో పర్సనల్గా కావాల్సింది ఏంది? హెయిర్ ఆయిల్స్, షాంప్స్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్స్, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్స్ ఇవన్నీ వచ్చేసి 18% అంటే 18% ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కొత్త స్లాబ్లో 5% తీసుకొచ్చారు. రిమైనింగ్ వెన్న, నెయ్యి, చీజ్, తర్వాత వచ్చేసి డైరీ స్ప్రెడ్స్, ప్రీ ప్యాక్డ్ సన్ స్క్రీమ్స్, భుజియా మిక్సర్స్, పాత్రలు, పిల్లల పాల బాటిల్స్, శిశువుల నాప్కిన్స్, డైపర్స్, కుట్టు మిషన్స్, వాటి విడిభాగాలు ఇవన్నీ కూడా ప్రీవియస్గా 12% ఉండే అంటే 12% ఉండేది. వాటిని కూడా 5% తీసుకొచ్చారు. అంటే అరౌండ్ 7% డౌన్ అయిపోయాయి. ఏది తగ్గించారు జిఎస్టీ. ఈ హెయిర్ ఆయిల్స్ వాటికి అయితే 13% జిఎస్టీ తగ్గించారు. 13% జిఎస్టీ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనము 100 రూపాయలకు కొన్నామనుకోండి, 13% అంటే 113 రూపాయలు యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనము 100 రూపాయలకు కొంటే ఓన్లీ 5 రూపాయలు మాత్రమే ఆడుతుంది. 105 రూపాయలు మాత్రమే మనము పే చేయాల్సి వస్తుంది. ఇది సామాన్యులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి వాహనాలు, విద్యకు మంచిగా ఇచ్చారు, ఆరోగ్యానికి మంచిగానే ఇచ్చారు, జిఎస్టీ సవరణ చేశారు, రైతుల అభ్యున్నతికి మంచిగానే ఇచ్చేశారు. రైతుల అభ్యున్నతిలో ట్రాక్టర్లు, వాటి విడిభాగాలు వాటికి అంతకుముందు 18% ఉండేది అంటే 18% ఉండేది. ఇప్పుడు 5%కి ఇచ్చారు. మళ్ళీ కొత్త ట్రాక్టర్లు మీరు కొనాలనుకున్నా కానీ మీకు అంతకుముందు 12% ఇచ్చేది, ఇప్పుడు 5%కి తగ్గించేశారు. ఇంకా రైతులకు వచ్చేసరికి బయో అండ్ బయో పెస్టిసైడ్స్, సూక్ష్మ పోషకాలు అంటే మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ వాటిని అంతకుముందు 12% ఉండే వాటిని 5%గా మార్చేశారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, స్ప్రింకర్స్ ఇవి ప్రతి ఒక్క ఫార్మర్ వాడుతూనే ఉంటారు. సో వాటిని 12% నుంచి 5%కి ఇచ్చారు. సాగు యంత్రాలు వీటన్నిటిని కూడా 12% నుంచి 5% తగ్గించారు. రైతులకు మంచి మేలు జరుగుతుంది. ఈ మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చేసింది. తర్వాత వచ్చేసి విద్యకు వచ్చేసరికి పిల్లల యొక్క భారం మోపకుండా మ్యాప్లు, చార్ట్లు, గ్లోబ్లు, పెన్సిళ్ళు, షార్ప్నర్స్, తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ బుక్స్, నోట్ బుక్స్, ఎరేజర్స్ వీటన్నిటికీ ఎక్సెప్ట్ ఎరేజర్స్ 12% ఉండేది. వీటన్నిటికీ ఇప్పుడు ట్యాక్స్ అనేది జీరో చేసేసారు. జీరో చేయడం వల్ల మనం 100 రూపాయలకు కొంటే అంతకుముందు 112 రూపాయలు పే చేసేవాళ్ళం. ఇప్పుడు 100 రూపాయలు కొంటే 100 రూపాయలు పే చేసేవాళ్ళం. ఎరేజర్స్కి 5% ప్రీవియస్గా ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా నీల్ చేసేసారు. సో అలా విద్యకు కూడా మంచి ఊతం ఇచ్చేసారు. తర్వాత వచ్చేసి మనకి వాహనాలు వచ్చేసి చాలా చౌకగా ఇచ్చేసారు. వాహనాలు పెట్రోల్, హైబ్రిడ్ అండ్ ఎల్పిజి, సిఎన్జి కార్స్ 1200 cc నుంచి 4000 మినిమం మించిన వాటికి 400 mmకి మినిమం వచ్చిన వాటికి అంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18%కి మార్చారు. తర్వాత డీజిల్ హైబ్రిడ్ కార్స్ 1500 cc మించకుండా ఉన్న వాటికి 28%, 28% ప్రీవియస్గా ఉండేది, ఇప్పుడు 18%కి మార్చారు. 3 వీలర్స్ ఉన్నాయి, ఆటో రిక్షాస్ వాటికి 28% అంటే 25% ఉండేది, దాన్ని 18% మార్చారు. ఇంకా మోటార్ సైకిల్స్ ఉన్నాయి. మోటార్ సైకిల్స్ వచ్చేసి లగ్జరీస్ 350 cc పైన ఉన్న వాటికి 40% జిఎస్టీ ఇచ్చారు. 350 cc లోపు ఉన్న వాటికి, 350 cc లోపు ఉన్న వాటికి అంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18% తగ్గించారు. సో వాహనాలు కూడా పర్చేస్ మంచిగా పెరుగుతుందని చెప్పేసి ఫ్యూచర్ అనుకుంటున్నాను. వస్తువుల రవాణాకు ఉపయోగపడే వాటిని ఉపయోగించే మోటార్ వాహనాలకు కూడా అంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు వాటిని 18%కి మార్చారు. తర్వాత వచ్చేసి
ఆరోగ్యానికి మంచి వెన్నుదన్నుగా నిలిచిందని ఈ జిఎస్టీని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు ఏంటి అంటే వ్యక్తిగత హెల్త్ అండ్ జీవిత బీమా, హెల్త్ బీమాలు, జీవిత బీమాలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా అనేవి అంతకుముందు మనము 18% జిఎస్టీ పే చేసేవాళ్ళం. సపోజ్ మన ప్రీమియం ఒక 10,000 ఉందంటే దానికి 1,800 ప్రీమియం మనం పే చేసేవాళ్ళం, 1,800 ఎక్స్ట్రా ప్రీమియం పే చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా దానికి ప్రీమియం కాస్త పూర్తిగా జీరో చేసేసాను. అంటే మనము 10,000 ప్రీమియం కట్టేవాళ్ళం, 10,000 కట్టేస్తే సరిపోతుంది అని. సో ఈ యొక్క మధ్యతరగతి వాడికి జీవిత బీమాకి, ఆరోగ్య బీమాకి చాలా ఊతం ఇచ్చినట్టే. థర్మామీటర్లు, అంతకుముందు థర్మామీటర్లు ప్రతి ఫ్యామిలీలో జనరల్ కావాల్సింది. ఎందుకంటే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు వాటికి ఏదో చూసుకోవడానికి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కొనుక్కుంటారు. అది అంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు వచ్చేసి 5%కి ఇచ్చారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, అన్ని డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ రియేజెంట్స్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్, గ్లూకోజ్ స్ట్రిప్స్, కరెక్టివ్ అద్దాలు, వీటన్నిటికీ 12% నుంచి 5%కి మార్చారు. సో ఇలా వచ్చేసరికి ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో అంతకుముందు మొత్తం మీద 28% అంటే 28% ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమేంటి, ఏసీలు, టీవీలు, మానిటర్లు, ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మిషన్స్, ఇవన్నీ 25% ఉండే వాటిని ప్రజెంట్ జిఎస్టీ తగ్గించేసేసి 18%కి ఇచ్చారు. అంటే మనము 1,00,000 రూపాయలు ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనము కొన్నాము అంటే అప్పుడు మనము ప్రీవియస్గా అయితే 1,28,000 మనము అమౌంట్ పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 1,18,000 పే చేస్తే సరిపోదు. అంటే దగ్గర దగ్గర 10,000 మనకి మన జోబులో మిగులుదల ఉన్నట్టు చూపించుకోవచ్చు అండి. సో ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ మన యొక్క జిఎస్టీని మంచిగా రివైవ్ చేసేసి 2 స్లాబ్స్గా కన్వర్ట్ చేయడం వల్ల మనకి మధ్య తరగతి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క వీడియో ఉద్దేశం. ఇందులో మీకు ఎలా ఉపయోగపడుతుంది, మీరు ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నారు అనే దాన్ని ఒకసారి మీరు కింద కమెంట్ రూపంలో తెలియజేయగలండి. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మన జిఎస్టీ ప్యానల్ అనేది. ఇది ఇంకేమైనా సవరణలు ఏమైనా మీరు కావాలనుకుంటున్న వాటిని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీ ఎఫర్ట్స్, మీరు జస్ట్ ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలని మీరు నాకు ఇచ్చే సపోర్ట్ మాత్రమే. ఆ సపోర్ట్ మీరు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.